అంటే కంపేరింగ్ టు ప్రీవియస్ గవర్నమెంట్ అంటే మీరు ఏం చెప్తారు? ప్రీవియస్ గవర్నమెంట్ లో ఏమీ అవ్వలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అంటే నవరత్నాలు ఇచ్చినప్పుడేమో అందరూ కూడా సోమరిపోతులు అవుతున్నారు ప్రజలు అని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు సూపర్ 6 లో కూడా అన్ని ఉచిత పథకాలు ఉన్నాయి. ఇప్పుడు సోమరిపోతులు ఎవరంటారా? సోమరిపోతులు అంటే అప్పుడు పని చేయడం మానేసి పథకాల కోసమే వెయిట్ చేసేవారు. ఇప్పుడు పథకాలు ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. మాకైతే అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. అంటే ఉచిత పథకాల్లో ముఖ్యంగా బస్సు అనేది చాలా ఎఫెక్టబుల్ గా ఉంది. అంటే అక్కడ కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఇక్కడ తెలంగాణ కానీ, మరి ఆ ఉచిత బస్సు అనేది మంచిదే అంటారా? కరెక్ట్. ఉచిత బస్సు అనేది ఉచితం అనేది ఏది మంచిది కాదు. ఉచితం అనేది ఇవ్వకపోతే అసలు పాలిటిక్స్ లోనే ప్రజెంట్ డేస్ లో అది అవకాశం లేదు రావడానికి. ఇప్పుడు చంద్రబాబు ఇవ్వనన్నాడు అనుకోండి, వాళ్ళు ఎవరు ఓటు వేయరు. తర్వాత సంస్కరణ చేస్తాడా లేదా అనేది తర్వాత సంగతి. వాళ్ళు ముందు రావాలి కదా పాలిటిక్స్ లోకి. పాలిటిక్స్ లో వచ్చిన తర్వాత ఏదైనా ఏం జరుగుతుందో జరుగుతుంది. ఇంత ముందు మీద ఇప్పుడు బాగున్నదని అనిపిస్తుంది, కానీ చూడాలి. ఇంకో 3 years టర్మ్ ఉంది కాబట్టి అవుతుందేమో. ఇంత ముందు అయితే ఏంది అవ్వలేదు. ఇంత ముందు కనీసం రోడ్డు కూడా తుడిచేవాళ్ళు రాలేదు. ఇప్పుడు అప్పుడప్పుడు వస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి ఒకేసారి చేంజ్ మనం అనుకోవడం కూడా కష్టం. వాలంటీర్ల సిస్టమ్ అనేది బాగుందా, తీసేసాక బాగుందండి? వాలంటరీ సిస్టమ్ అనేది వాలంటీర్స్ మంచి మంచి జాబ్ హోల్డర్స్ అందరికీ కూడా డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా 5,000 జీతం అంటే అది కరెక్టేనా? చెప్పండి, మీ ఉద్దేశం చెప్పండి. వాళ్ళకి మంచి ఉద్యోగం కల్పిస్తే అది ఓకే. ఏదో 5,000 ఇచ్చేసి వాలంటీర్లని ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరినీ డమ్మీ చేసి వాళ్ళకి ఇచ్చి అది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు.